మేమైతే ఈరోజు మరి మంగళవారం సెలవు కదండి, చర్చి దగ్గర భోజనాలు మా అన్నయ్య భోజనం చెప్పాడండి. భోజనానికి అయితే వెళ్తున్నాం మేము. ఇగో మా మనవరాలు, ఇదిగోండి మా మనవడండి. చూసారా మరి మేమైతే భోజనానికి వెళ్తున్నామండి, చూపిస్తాను మీకు. మా నాన్నమ్మ ఇంటికి వచ్చాను. మా నానమ్మ వాళ్ళ ఇల్లు అండి, అది నానమ్మ అవుతుంది. చూసారా వాళ్ళ ఇంటికైతే వచ్చానండి. మరి భోజనానికి ఇద్దరం కలిపి వెళ్తాము. మా నానమ్మ హౌస్ అయితే చూపిస్తానండి మీకు. చూసారా కష్టపడి సింగిల్గా కట్టుకుందండి. మరి మొత్తం ఇదిగో కిచెన్ గదండి ఇది. చూసారా ఎక్కడికక్కడ నీట్గా చదురుకుంటుందండి మొత్తం. ఇదైతే ఫ్రిడ్జ్, రూమ్ చూపిస్తాను మీకు. ఇదైతే హాల్ అండి. ఆ రూమ్కి లాక్ వేసుకుంది, మనం లాకేసి ఉంది. పాప ఇది బయటికి వెళ్ళినట్టుంది. ఇదిగో ఇదొక రూమ్ అండి. మొత్తం చూసారా మొత్తం అంతా పక్కన అయితే చుట్టుపక్కల ఇళ్ళన్నీ హౌస్లు అండి ఇవి. ఇదిగోండి చూసారా చర్చి దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తాం మేము. ఎలా ఉంది ఫ్రెండ్స్ మరి, బాగుంది కదండి ఇల్లు. భోజనానికి వెళ్ళాక చూపిస్తానండి మీకు. భోజనానికి అయితే వచ్చానండి అన్నయ్య వాళ్ళ ఇంటికి. సరే క్యాటరింగ్ మొత్తం వడ్డేస్తున్నారు. బఫీ సిస్టమ్ అయితే పెట్టారండి. అన్నీ మాయరండి అయ్యి లోపలికి వెళ్తానండి. చాలా ఫుల్గా ఉంది కదండి. పిల్లప్ అయింది మొత్తం. చర్చిలోకి అయితే వెళ్దామండి మనం. అయితే చేస్తున్నామండి. చూసారా ఇదిగో బిర్యానీ, పెరుగు చట్నీ, చికెన్ కర్రీ. ఇదిగో మనవరాలు చెప్పాను కదా, మొత్తం అందరూ కింద కూర్చొని అయితే చేస్తున్నారు. బఫే సిస్టమ్ పెట్టారు కదా. చూసారు కదా ఫ్రెండ్స్. మరి తాతయ్య గారి సమాధి కూడా చూపిస్తానండి మీకు. తాతయ్య గారి సమాధి అండి ఇది. చూసారా చనిపోయి 8 సంవత్సరాలు అయితే అయిందండి. మరి పేరు చూపిస్తాను చూడండి. ఇక తానుకొండ రాఘవులు గారు. చూసారా మరి మా తాతయ్య గారు అండి. మాది ఫస్ట్ ఊరు అయితే కొందేపాడు. మరి ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ బాయ్.